హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. నేనైతే ఒక ల్యాప్టాప్ అనేది 2 years బ్యాక్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. దాని పేరు వచ్చి MSI GL65 Leopard. ఈ వీడియోలో నేను మీకు రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను అనమాట. ఈ ల్యాప్టాప్ 2 years యూస్ చేసిన తర్వాత అందులో మంచి విషయాలు, చెడు విషయాలు ఏమేమి చూశాను, అలాగే ఆ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా డీటెయిల్ గా మాట్లాడుకుంటూ ఈ వీడియో అనేది ముగిచ్చేద్దాం. ఫస్ట్ వచ్చి ఆ ల్యాప్టాప్ అనేది ఏ ప్రైస్ కి అయితే కొన్నాను. ఈ ల్యాప్టాప్ నేను కొన్న ప్రైస్ అప్పట్లో అంటే 2 years బ్యాక్ వచ్చి నేను 75,000 రూపీస్కి అయితే కొన్నాను అనమాట. అప్పుడు ఆఫర్స్ అంతప్పుడు నాకు 75,000 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ కాస్ట్ అనేది మేబీ 85,000 ఇంకా ఎక్కువ కూడా ఉంది. ఎందుకంటే మనకి లోపల కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ చేశారు. కాన్ఫిగరేషన్ అంటే ప్రాసెసర్ గానీ, గ్రాఫిక్ కార్డ్, ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ ఇవి చేంజ్ చేశారు అంటే ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అయిపోతుంది. ఇక మనం బిల్డ్ క్వాలిటీ అలాగే వెయిట్ గురించి మాట్లాడినట్లయితే ఈ ల్యాప్టాప్ అనేది మనకి 2.3 kilograms వెయిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ మొత్తం ప్లాస్టిక్ అయితే బిల్డ్ అయి ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసినాగానే నేను కీబోర్డ్ ఏరియాని మొత్తం అయితే చెక్ చేసాను. చూస్తే నాకు మెటల్ లాగా అనిపించింది. బట్ ట్యాప్ చేసి చూసి తెలిసింది అదంతా ప్లాస్టిక్ అని చెప్పని. ఆల్ ఓవర్ బాడీ అంటే ఫ్రంట్ కానీ, టాప్, బాటమ్, సైడ్స్ 360 degrees చూసుకున్నా మీకు ఎటువంటి మెటల్ అయితే ఉండదు. దీంట్లో మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ అనమాట. అండ్ ప్లాస్టిక్ బిల్డ్ కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ మీ ల్యాప్టాప్ ఎక్కువ హీటింగ్ కనుక పుష్ చేస్తుందంటే, గేమింగ్ ల్యాప్టాప్స్ లో మీకు తెలిసిందే బయటకు అనేది ఎక్కువ హీట్ అనేది పుష్ చేస్తుంటాయి. ఈ హీటింగ్ వల్ల ఏమవుతుందంటే మీరు ఒకవేళ మెటల్ కనుకుంటే ఆ మెటల్ అనేది భిన్న అబ్జర్వ్ చేసుకుంటుంది హీట్, కానీ అది బయటికి పంపించడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. అదే ప్లాస్టిక్ అయితే మనకి క్విక్ గా అయితే పంపించేస్తుంది బయటికి. అలాగే ఇంటర్నల్ గా ఏమైనా లిటిల్ వైర్స్ ఏమైనా జిగ్జాగ్ అయ్యి ఏమైనా కరెంట్ ఫ్లో అయింది అనుకోండి, ఒకవేళ చెప్తున్నాను అంటే అవ్వాలని కదా, ఒకవేళ అయింది అనుకోండి, అప్పట్లో కూడా మీకు ప్లాస్టిక్ అనేది ఆ సప్లై అనేది మీకు తెలిసిందే కదా, ప్లాస్టిక్ లో కరెంట్ అనేది పాస్ అవ్వదని చెప్పని అట్లా కూడా మనకి హెల్ప్ అయితే చేస్తుంది. అదే మెటల్లో అయితే ఇంకా ఫాస్ట్ గా అయ్యి యాక్సిడెంట్స్ కూడా అవ్వచ్చు. అండ్ ప్లాస్టిక్ బిల్ చూసుకున్నట్లయితే ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అనమాట. ప్లాస్టిక్ బిల్ చాలా అయితే బాగుంది. హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అండ్ దీంట్లో నేను నోటీస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మనకి డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఉందన్నమాట. ఫ్లెక్స్ ఏంటంటే ఇప్పుడు మీరు డిస్ప్లే ఒక సైడ్ ఇంకొక కార్నర్ పట్టుకొని జస్ట్ ఇట్లా ట్విస్ట్ చేస్తే డిస్ప్లే అనేది మనకి ట్విస్ట్ అవుతుంటుంది అనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్స్ లో అవ్వకుండా అయితే ఉంటుంది. ఇలా అవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మీ డిస్ప్లే అనేది క్రాక్స్ పడడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది అవ్వకుండా ఉండాలంటే మనకి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉండాలి. ఇది చిన్న కాంప్రమైజ్ అని చెప్పొచ్చు ఈ ల్యాప్టాప్ లో. బట్ ఓవరాల్ గా ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఉంది. ఇకపోతే డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 1080p ప్యానల్ అనమాట. ఇది వచ్చి ఒక LCD ప్యానల్. ఇంకా రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. ఇది గేమింగ్ ల్యాప్టాప్, మీకు చెప్పినాను కదా ఆల్రెడీ. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ స్మూత్ గా అయితే ఉంటుంది అనమాట. లైక్ మీరు మొబైల్స్ చూస్తుంటారు కదా 120 Hz 90 Hz అని చెప్పి స్క్రీన్ రిఫ్రెష్ రేట్, సేమ్ అదే విధంగా దీంట్లో ఉంటుంది. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే 60 Hz అంటే డిఫాల్ట్ 60 Hz కూడా మీరు కొన్ని సెట్టింగ్స్ ట్వీక్ చేసేసి మళ్ళీ 60 Hz అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే మళ్ళీ 144 Hz అయితే రావచ్చు. ఇది ఆల్మోస్ట్ అన్ని ల్యాప్టాప్స్ అయితే ఉంటుంది. ఇక బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్లయితే మాక్సిమం దీంట్లో మనకి 300 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ ఈ ల్యాప్టాప్ ని బయట యూస్ చేయాలనుకున్నారు అంటే బాగా ఎండగా ఉన్న ప్రాంతం, ఎక్కువ లైటింగ్ ఉన్న ప్లేసెస్ లో యూస్ చేయాలనుకున్నప్పుడు ఇట్స్ నాట్ ఐడియల్ అనమాట. ఇది యూస్ చేయలేరు బయట, ఎందుకంటే మనకి దీంట్లో పీక్ బ్రైట్నెస్ 300 nits ఉంది అంతే. అదే మీరు మొబైల్ అట్లా చూసుకుంటే మనకి 500, 800 అట్లా ఉంటుంది. అట్లుంటేనే మనం మొబైల్ అప్పుడప్పుడు ఎండలో డైరెక్ట్ సన్లైట్ లో పెట్టి చూస్తే మనం చూడలేం. అందరూ ఇలా చూస్తుంటారు మొబైల్ ని. ఇది 300 nits ఉంది. జస్ట్ ఇండోర్ లో వరకు మీరు నీట్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే యూస్ చేయొచ్చు. బట్ అవుట్డోర్ కి వెళ్తే మాత్రం కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. ఒకవేళ హెవీ డైరెక్ట్ సన్లైట్ లో అయితే మాత్రం మీరు గమ్మున లోపలికి వెళ్ళి వాడుకోవడం మంచిది. ఇకపోతే డిస్ప్లే ప్యానల్ చూసుకుంటే మనకి ఇది 100% sRGB అయితే కాదనమాట. అది ఎంత పర్సెంట్ sRGB అని చెప్పి వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. బట్ నా యూసేజ్ ప్రకారం నాకు అర్థమైంది అంటే ఇది 100% sRGB అయితే కాదు. ఒకవేళ మీరు కలర్ గ్రేడింగ్ కానీ లేకుంటే ఫోటో ఎడిటింగ్స్ కానీ ఇట్లా చేస్తున్నారంటే మాత్రం మీకు ఈ ల్యాప్టాప్ అనేది మంచిది కాదనమాట. ఇకపోతే ఇది ఒక LCD ప్యానల్ అని చెప్పాను కదా, ఈ LCD ప్యానల్ వల్ల ఇంకో ప్రాబ్లం అయితే ఉంది. అదేంటంటే స్క్రీన్ బ్లీడింగ్. అక్కడక్కడ మీరు LCD ప్యానల్స్ మీ దగ్గర ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే చిమ్మ చీకట్లోకి వెళ్ళి చూడండి. జస్ట్ ఒక బ్లాక్ లైట్, వైట్ లైట్ వేసి కింద లైట్ అనేది లీక్ అవుతూ ఉంటుంది అనమాట. అదే స్క్రీన్ బ్లీడింగ్ అనేది ఈ ల్యాప్టాప్ లో అయితే ఉంది. ఆల్మోస్ట్ అన్ని ల్యాప్టాప్స్ అయితే స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే ఉంటుంది. కొన్ని ల్యాప్టాప్స్ ఎక్కువ కేర్ తీసుకుంటే అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం వీళ్ళైతే కేర్ తీసుకోరు. స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే ఉంది ఈ ల్యాప్టాప్ లో. అలాగే ఈ డిస్ప్లే అనేది మనకి చాలా స్లిమ్ బెజల్స్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, టాప్ సైడ్ అంతా స్లిమ్ బెజల్స్ అయితే ఉంటాయి. అండ్ బాటమ్ సైడ్ మాత్రం చిన్ మాత్రం మనకి MSI లోగోతో మనకి కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది అంతే, ఇంకేం లేదు. బెజల్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చింది ఈ ల్యాప్టాప్ అనేది. అండ్ ఇది మనకి ఒక 15 inches ల్యాప్టాప్ అనమాట. ఇక మాట్లాడుకుందాం కెమెరాస్ గురించి. దీంట్లో మనకి స్లిమ్ బెజల్స్ ఉన్నా కూడా ఒక కెమెరా అయితే వాళ్ళు ప్లేస్ చేశారు. అది చాలా చాలా మంచి విషయం అని చెప్పాలి. చాలా ల్యాప్టాప్ స్కిప్ చేస్తూ ఉంటాయి గేమింగ్ ల్యాప్టాప్స్, బట్ MSI లో మీకు కెమెరా అయితే ఉంది. ఈ 720p కెమెరా అనమాట. అండ్ వీడియో క్వాలిటీ చూసినట్లయితే ఒక డీసెంట్ వీడియో క్వాలిటీ అయితే మీరు దీని నుంచి పొందవచ్చు. నార్మల్ వీడియో కాల్స్ దానికంతా ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు. ఇక మైక్రోఫోన్ కూడా దీంట్లో ఉంది. బట్ నేనైతే ఎక్స్టర్నల్ హెడ్ ఫోన్స్ కానీ అవన్నీ కనెక్ట్ చేసి మీరు మైక్ యూస్ చేయమని అయితే చెప్తాను. అలాగే కెమెరా పక్కన మనకి ఒక రెడ్ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ప్రైవసీ లైట్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి తెలియడానికి కెమెరా ఆన్లో ఉందా ఆఫ్లో ఉందని చెప్పని.
ఒకవేళ మీరు కెమెరా వద్దు అనుకుంటే మనకి ప్రైవసీ షట్టర్ అయితే ఉంటుంది కొన్ని ల్యాప్టాప్స్ లో, అంటే ఒక స్లైడ్ చేయాల్సి వస్తుంది ఒక బటన్ ని. దీంట్లో మనకి అటువంటి ఫీచర్ లేదు, ఎందుకంటే మనకి స్లిమ్ బెజల్ ఉంది కాబట్టి. ఫిజికల్ గా ఇవ్వకపోయినా వాళ్ళు సాఫ్ట్వేర్ పరంగా అయితే ఇచ్చారు. మీరు జస్ట్ ఫంక్షన్ కి ప్లస్ F6 కి ప్రెస్ చేసినట్లయితే మీకు కెమెరా అనేది ఆటోమేటిక్ గా డిసేబుల్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఎనేబుల్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఫంక్షన్ ప్లస్ F6 కి అయితే ప్రెస్ చేస్తే మీకు కెమెరా అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. ప్రైవసీ పరంగా చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. మీకు ఒక చిన్న గ్లాన్స్ వీడియో అయితే ప్రొడ్యూస్ చేస్తాను చూడండి, వీడియో క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది ఈ ల్యాప్టాప్ లోని. హాయ్ గైస్, ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది. అండ్ నేను ఒక రూమ్ అయితే కూర్చున్నాను, ఒక నార్మల్ ట్యూబ్ లైట్ అయితే టర్న్ ఆన్ చేశాను. ఈ విధంగా అయితే వస్తుంది వీడియో క్వాలిటీ. దీంట్లో మీరు మాక్సిమం 720p వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు, 1080p ఆప్షన్ అయితే లేదనమాట. సో ఇది ఆడియో కూడా మీకు డైరెక్ట్గా మైక్రోఫోన్, అంటే ల్యాప్టాప్లో ఉన్న ఇంటర్నల్ మైక్రోఫోన్ అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని. ఇక కీబోర్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి కీబోర్డ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీంట్లో మనకి కీ ట్రావెల్ కూడా చాలా అయితే బాగుంది. నేను ఎటువంటి ఏమంటారు తప్పులు అయితే టైప్ చేయడానికి అయితే లేదు, మాక్సిమం 95%. సో 5% టైమ్స్లో అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేశాను. అండ్ ఆల్సో ఆర్మ్ రెస్ట్ కూడా బాగుంది, అంటే యాక్సిడెంటల్ క్లిక్స్ అవన్నీ అవడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ ల్యాప్టాప్లో. దీంట్లో మనకి ఫుల్ సైజ్ కీబోర్డ్ అయితే వస్తుంది, ఎందుకంటే మనకి ఇది పెద్ద ల్యాప్టాప్ అనమాట, 15 inches ల్యాప్టాప్ ఇది. సో అందుకే మనకి ఫుల్ సైజ్ కీబోర్డ్ వస్తుంది. కొన్ని ల్యాప్టాప్స్ అయితే స్కిప్ చేస్తుంటే సైడ్ నెంబర్ ప్యాడ్ ఉంటుంది చూసారా అది, బట్ దీంట్లో అయితే ఫుల్ సైజ్ కీబోర్డ్ అయితే వస్తుంది. అలాగే ఈ ల్యాప్టాప్ కీబోర్డ్ అనేది మనకి పర్కి RGBకి అయితే సపోర్ట్ చేస్తుంది. దాని గురించి నేను కొంతసేపట్లో అయితే మాట్లాడతాను. లైటింగ్ అనేది మనకి ఓన్లీ ఒక లైటే కాదు, డిఫరెంట్ లైట్స్. RGB అంటే తెలిసింది కదా, ఎన్ని మిలియన్ కలర్స్ అయితే అన్ని మిలియన్ కలర్స్ మీకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఇకపోతే మనం నోటిఫికేషన్ లైట్స్ చూసినట్లయితే దీంట్లో, అంటే మాలో కొన్ని ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, ఫంక్షన్కి ఒక నోటిఫికేషన్, వాల్యూమ్ అప్ డౌన్కి అని చెప్పి అట్లా లైట్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, అట్లాంటి చూస్తే మనకి ఈ ల్యాప్టాప్లో ఓన్లీ ఒకే ఒక లైట్ ఇండికేటర్ ఉంది. అదేంటంటే క్యాప్స్ లాక్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది అంతే. దానికి మించి ఇంక ఎటువంటి లైట్ ఇండికేటర్స్ మన కీబోర్డ్ మీద చూడడానికి లేదు. ఇక మౌస్ ట్రాక్ ప్యాడ్ చూసినట్లయితే ట్రాక్ ప్యాడ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది గైస్. ఎందుకంటే నేను ముందు డెల్ G3 ల్యాప్టాప్ అయితే యూస్ చేశాను. ఆ ల్యాప్టాప్లో అంత బాగుంది కానీ బట్ ట్రాక్ ప్యాడ్ అనేది నాకు నచ్చలేదు, ఎందుకంటే అది ట్రాక్ ప్యాడ్ లైక్ ఫ్లాట్గా అయితే ఉందన్నమాట. డిస్ప్లే అంటే కీబోర్డ్ ఏరియాకి లెవెల్కి అయితే ఉంది, బట్ దీంట్లో అలా కాదు, ట్రాక్ ప్యాడ్ పైన కీబోర్డ్ వస్తుంది, అంటే ట్రాక్ ప్యాడ్ లోపలికి అయితే వెళ్ళి ఉంటుంది, పైన అంతా అవుట్ కవరింగ్ అయితే వస్తుంది. దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టి నొక్కినా కూడా బటన్స్ అవన్నీ ట్రాక్ ప్యాడ్ పైకి లేయడాలు అవన్నీ అయితే ఉండవు అనమాట. ఇక బటన్స్ గురించి మాట్లాడినైతే బటన్స్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయి, క్లికీ ఫీలింగ్ అయితే ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బటన్స్ లో. నేనైతే ఫుల్ టు సాటిస్ఫైడ్ అనమాట కీబోర్డ్ అలాగే మౌస్ కి. అండ్ ఇది Windows 10 మీద అయితే రన్ అవుతుంది కాబట్టి మనకి విండోస్ గెస్చర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇక మాట్లాడుకుంటే పోర్ట్స్ గురించి, గేమింగ్ ల్యాప్టాప్ లో మీకు ఒక మంచి అద్భుతమైన విషయం ఏంటంటే పోర్ట్స్ అన్ని కూడా వాళ్ళు సప్లై అయితే చేస్తారు గేమింగ్ ల్యాప్టాప్స్ కి. మీరు ఒకసారి కొన్ని డౌట్ పడచ్చు కొన్ని ల్యాప్టాప్స్ ఎందుకు ఇవ్వరు అని చెప్పని, బట్ గేమింగ్ ల్యాప్టాప్స్ కి ఎందుకు ఇస్తారని చెప్పని. గేమింగ్ ల్యాప్టాప్స్ అనేది గేమర్స్ కోసం అనేది బిల్డ్ చేస్తారు. దాంట్లో గేమర్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళు స్ట్రీమ్ చేస్తారు, రికార్డ్ చేస్తారు, ఎక్స్టర్నల్ అన్ని కనెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు గేమింగ్ ల్యాప్టాప్ అంటే పక్క ఇవన్నీ పోర్ట్స్ ఉండాల్సిందే. అవి లేదంటే అది గేమింగ్ ల్యాప్టాపే కాదు. ఈ ల్యాప్టాప్ లో కూడా మనకి 3 USB 3.0 పోర్ట్స్ అయితే వస్తాయి, అలాగే ఒక HDMI పోర్ట్ వస్తుంది, దాంతోపాటు ఒక డిస్ప్లే పోర్ట్ అయితే వస్తుంది. ఈ డిస్ప్లే పోర్ట్ తో మీరు 4K 30 Hz వరకు అయితే ఎక్స్టర్నల్ గా ఒక మానిటర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. HDMI అయితే ఆఫ్ కోర్స్ మీరు చేసుకోవచ్చు 1080p రెజల్యూషన్ తో. ఇక అలాగే ఒక ఈథర్నెట్ పోర్ట్ అయితే వస్తుంది, అంటే మీరు వైఫై నుంచి ఒక కేబుల్ వస్తుంది కదా, ఆ కేబుల్ తో డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ల్యాప్టాప్. ఒక ఫుల్ సైజ్ మెమరీ కార్డ్ రీడర్ కూడా వస్తుంది, ఇది చాలా చాలా మంచి విషయం. నేనైతే ఆఫ్ కోర్స్ DSLR లో రికార్డ్ చేసిన ప్రతిసారి ఆ కార్డ్ పెట్టి నేను కాపీ అయితే చేసుకుంటాను. ఒకవేళ ఇన్ కేస్ లేదనుకోండి, నేను ఎక్స్టర్నల్ గా సపరేట్ ఇది కొనాల్సి వస్తుండే, అది కొనేది అవసరం లేకుండా ఇది కార్డ్ స్లాట్ ఉంది కాబట్టి జస్ట్ అట్లా పిన్ చేసేసి ఆ కాపీ అయితే చేసుకోవచ్చు, చాలా మంచి విషయం. అలాగే దాంతో పాటు మనకి ఒక కెన్జింగ్టన్ లాక్ అయితే ఉంది. కెన్జింగ్టన్ లాక్ అనేది మనకి లైక్ ఒక సైకిల్ లాక్ అనుకోండి అలా అనమాట. ఒక కీ ఉంటుంది ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ మనకి ల్యాప్టాప్ కి. కీ అంటే ఒక హోల్ లాగా ఉంటుంది, ఆ హోల్ లో మనము సైకిల్ కేసిన అలాంటి లాక్ పెట్టేసేసి లాక్ చేసుకోవడం అనమాట. అంటే సేఫర్ గా ఎవరు తీసుకొని పోకుండా. అది ఇండియాలో మోస్ట్లీ ఎవరు వాడరు, సో అది ఉన్నా వేస్టే. ఇకపోతే మనకి కింద 2 3.5mm హెడ్ ఫోన్ జాక్స్ అయితే వస్తాయి. ఈ జాక్స్ ఎందుకు రా అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. ఒకటి ఆడియోకి, ఒకటి మైక్రోఫోన్ కి. ఇన్ కేస్ మీ దగ్గర నార్మల్ హెడ్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్ మీరు మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అంటే ఆడియో దాంట్లో ప్లగ్ చేసేసి వాడుకోవచ్చు. ఒకవేళ మైక్ మాత్రమే కావాలనుకుంటే మైక్ పోర్ట్ లో పెట్టి వాడుకోవచ్చు. దీంతో పాటు ఒక Type-C పోర్ట్ అయితే ఉంది. ఈ Type-C పోర్ట్ తో ఓన్లీ మీరు ఫైల్స్ అనేది కాపీ చేసుకోవచ్చు అంతే అనమాట. ఛార్జింగ్ అలాంటివి అయితే ఏం చేయలేరు దీంతో. ఛార్జింగ్ చేయాలంటే సపరేట్ గా రైట్ సైడ్ మనకి ఒక రౌండ్ కలర్ అంటే సర్కిల్ సిలిండ్రికల్ ఒక పోర్ట్ అయితే ఉంటుంది, ఆ పోర్ట్ లోనే ఛార్జింగ్ అనేది చేసుకోవాలి. ఇక ఛార్జింగ్ గురించి మాట్లాడినట్లయితే మనకి దీంట్లో బాక్స్ లో 150 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఛార్జర్ తో మనం ఈ ల్యాప్టాప్ ని 0 నుండి 100% ఛార్జ్ చేయాలంటే సుమారుగా ఒక 2 hours 45 minutes నుంచి 3 hours అయితే టైం పడుతుంది నా యూసేజ్ లో. కొందరు డిఫరెంట్ అవ్వచ్చు బేస్డ్ అపాన్ దేర్ యూసేజ్ అనమాట. ఈ ల్యాప్టాప్ మంచి పీక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే మాత్రం మీరు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టి యూస్ చేయండి గేమింగ్ ల్యాప్టాప్స్, అప్పుడే మీకు హై ఎండ్ పర్ఫార్మెన్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. ఏ గేమింగ్ ల్యాప్టాప్ అయినా, ఇది ఒకటే అని కాదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో మనకి 6 cells 41 watt లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ బ్యాటరీ మాక్సిమం ఒక సింగిల్ ఛార్జ్ కి
2 hours నుంచి 3 hours లోపల అయితే వస్తుంది. 3 hours అయితే క్రాస్ అవ్వదు మీరు యూస్ చేసే దాన్ని బట్టి అనమాట. ఒకవేళ మీరు నార్మల్గా యూస్ చేస్తున్నారు జస్ట్ ఓన్లీ PDF ఫైల్స్ అన్నప్పుడు మేబీ 3 hours అవ్వ కూడా రావచ్చు. ఒకవేళ మీరు గేమింగ్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు అనుకోండి మీకు అట్లీస్ట్ 1 hour కూడా రాదు, ఈవెన్ 30 minutes కూడా నాకు తెలిసి ఇంకా ముందే ఛార్జింగ్ అయితే ఖతం అయిపోతుంది, ఎందుకంటే హెవీ టాస్క్ అయితే చేస్తుంటాయి కాబట్టి. ఒకవేళ మీరు ఈ ల్యాప్టాప్ ఎక్కడైనా బయట ట్రావెల్ చేస్తున్నారంటే మాత్రం మీ ఛార్జర్ కంపల్సరీగా మీ బ్యాగ్ లో ఉండాల్సిందే. ఛార్జర్ లేకుండా మీరు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ తిరిగి వచ్చేద్దామంటే మాత్రం ల్యాప్టాప్ జస్ట్ 1-2 hours లోనే షట్ డౌన్ అయితే అయిపోతుంది. MSI ల్యాప్టాప్స్ లో మనకి MSI Dragon Center అనేది అయితే ఉంటుంది. ఈ MSI Dragon Center వల్ల ఏంటి యూజ్ అంటే MSI Dragon Center తో మీరు ల్యాప్టాప్ లో ఉన్న అన్ని చేంజెస్ ని అయితే ట్వీక్ చేసుకోవచ్చు, అంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. పర్ఫార్మెన్స్ చేంజ్ చేయొచ్చు, బ్యాటరీస్ గురించి చేంజ్ చేయొచ్చు, అంటే బ్యాటరీస్ గురించి రకరకాలు అయితే చేయొచ్చు అనమాట. నేను ఏమైనా ఎడిటింగ్ వర్క్ అలా చేస్తున్నప్పుడు ఏం చేస్తానంటే నేను మోస్ట్లీ ఈ MSI Dragon Center లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి నేను హై పర్ఫార్మెన్స్ అయితే యూజ్ చేస్తాను ఏమైనా ఎడిటింగ్ కానీ గేమింగ్ కానీ యూజ్ చేసినప్పుడు. ఒకవేళ లేదు ఏం యూజ్ చేయట్లేదు అన్నప్పుడు మాత్రం నేను సైలెంట్ మోడ్ లో అయితే పెడతాను. అప్పుడప్పుడు బయటకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఛార్జర్ లేదు ఎమర్జెన్సీ టైం అన్నప్పుడు బ్యాటరీ సేవర్ అనేది అయితే ఆన్ చేసుకుంటాను MSI Dragon Center లో. అలాగే నేను ముందు చెప్పాను కదా మీకు ఈ ల్యాప్టాప్ కీబోర్డ్ అనేది మనకి per key RGB అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పని. దీన్ని స్టీల్ సిరీస్ ఇంజిన్ సపోర్ట్ అని కూడా అంటారు MSI ల్యాప్టాప్స్ లో. ఈ ల్యాప్టాప్ లేదంటే మీరు ప్రతి ఒక్క కీకి ఒక కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు ఈ స్టీల్ సిరీస్ యాప్ ద్వారా. ఈ యాప్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఒకవేళ మీరు లైట్ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేయాలనుకుంటే. అండ్ ఆల్సో మీరు ఈవెన్ బ్రైట్నెస్ ని ఇంక్రీస్ కానీ డిక్రీస్ కానీ కూడా చేయొచ్చు ఈ ల్యాప్టాప్ లో. జస్ట్ మీరు కంట్రోల్ బటన్ అలాగే సైడ్ ఉన్న కీబోర్డ్ లో ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ప్రెస్ చేయడం వల్ల మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీస్ బ్రైట్నెస్ ని. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడినట్లయితే ప్రెసెంట్ నాది Windows 10 హోమ్ వర్షన్ మీద అయితే అవుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా ఇదే అయితే వచ్చింది. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. అండ్ ఈవెన్ ప్రెసెంట్ అయితే Windows 11 వర్షన్ సపోర్ట్ కూడా ఉంది ఈ ల్యాప్టాప్ కి. బట్ నేనైతే అప్డేట్ చేయలేదు కొన్ని బగ్స్ ఉండడం వల్ల. అండ్ ఫ్యూచర్ లో అప్డేట్ అయితే చేస్తాను, ఒకవేళ అప్పుడు వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఎలా ఉంది ఏంటి నా ఎక్స్పీరియన్స్ అనేది. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడినట్లయితే దీంట్లో మనకి ఉండేది Intel i7 9th జనరేషన్ ప్రాసెసర్. ఇది 8 core ప్రాసెసర్ అనమాట. ఎక్కువ కోర్స్ ఉండడం వల్ల ఏంటంటే మీరు మల్టీ టాస్క్ అనేది చాలా బాగా అయితే చేయొచ్చు, అది చాలా మంచి బెనిఫిట్ అని చెప్పాలి. ఇకపోతే మనం ఈ ప్రాసెసర్ అనేది మనకి హై అండ్ ప్రాసెసర్ i7 9th జనరేషన్ లో. దీనివల్ల ఏంటంటే మంచి వీడియో ఎడిటింగ్ మంచి గేమింగ్ అన్ని కూడా వాడుకోవచ్చు. ఇక గేమ్స్ విషయానికి వస్తే నేను Euro Truck Simulator 2 గేమ్ వాడాను, PUBG ఆడాను, అలాగే ట్రైన్ వరల్డ్ సిమ్ అని ఒక గేమ్, ట్రైన్ సిమ్ వరల్డ్ అనుకుంటా ఆ గేమ్ ఉంటుంది అది వాడాను, స్నో రన్నర్ ఆడాను. సో అన్ని గేమ్స్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. AAA గేమ్స్ అన్ని కూడా నీట్ గా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ ల్యాప్టాప్. అలాగే వీడియో ఎడిటింగ్ ఇవే కాకుండా నేను ఫోటోషాప్ యూస్ చేశాను, 3D రెండరింగ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేశాను, అండ్ మెకానికల్ ఇంజనీర్ లో AutoCAD గానీ కాటియా ఒకటి ANSYS ఇలా డిఫరెంట్ అన్ని కూడా యూస్ చేశాను. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే వర్క్ అవుతుంది ఈ ల్యాప్టాప్. ఇక మాట్లాడుకుందాం గ్రాఫిక్ కార్డ్ గురించి. దీంట్లో మనకి గ్రాఫిక్ కార్డ్ అనేది మనకి NVIDIA GeForce GTX 1650 అయితే వస్తుంది. ఇది మనకి 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది, GDDR6 అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న MSI GL65 Leopard సిరీస్ లో మనకి 2000 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. అవి కొంచెం హై అండ్ ప్రైస్ అనొచ్చు. ప్రెసెంట్ అయితే డిస్కంటిన్యూ అయితే చేశారనుకుంటున్నాను నేను 1650 గ్రాఫిక్ కార్డ్ ని. ప్రెసెంట్ అయితే అవైలబుల్ లేదు, మీరు ఎంత ఎదిగిన దొరకదు అనమాట. అది ఈ ప్రాసెసర్ అనేది చాలా మంచిగా అయితే హ్యాండిల్ చేస్తుంది గైస్. గేమ్స్ కానీ ఇవన్నీ కూడా మంచి FPS అయితే వస్తుంది నాకు. గేమ్స్ లో కూడా మంచిగా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఒకవేళ ఎక్కువ ఎక్స్పీరియన్స్ రావట్లేదు అన్నప్పుడు నేను జస్ట్ కూలర్ బూస్టర్ అయితే ఆన్ చేస్తాను ఈ ల్యాప్టాప్ లో. దీంట్లో మనకి 6 layers ఆఫ్ కూలర్ బూస్టర్ అయితే ఉంది. అది ఆన్ చేయగానే మనకి లోపల ఉన్న హీట్ మొత్తాన్ని బయటకి అయితే పంప్ చేసేస్తుంది. పంప్ చేయడం వల్ల మనకి ఏంటంటే మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది, మంచి ఫ్రేమ్ రేట్ కూడా మనం పొందవచ్చు. ఇక మాట్లాడుకుందాం ర్యామ్ గురించి. ర్యామ్ మనకి దీంట్లో డిఫాల్ట్ 8GB DDR4 ర్యామ్ అయితే ఇస్తారు. దాన్ని రిమూవ్ చేసి నేను 16GB ఒక స్లాట్ లో 16GB ఒక స్లాట్ లో అంటే టోటల్ 32GB అయితే ర్యామ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది DDR4 ర్యామ్ అండ్ ఫ్రీక్వెన్సీ చూసినట్లయితే మనకి దీంట్లో 2666 MHz అయితే ఉంటుంది. అండ్ ఆల్సో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఈ ల్యాప్టాప్ లో మీరు 64GB వరకు అయితే ర్యామ్ అనేది ఇంక్రీస్ చేసుకోవచ్చు. అది నాకు తెలిసి ఓవర్ కిల్ అయితే అయిపోతుంది ఈ ల్యాప్టాప్ అనేది. ఇక స్టోరేజ్ గురించి మాట్లాడినట్లయితే మనకి దీంట్లో స్టోరేజ్ 512GB.M2 NVMe SSD అయితే వస్తుంది. ఈ SSD అనేది మనకి ఒక ర్యామ్ స్టిక్ టైప్ లో అయితే ఉంటుంది, చాలా ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది. అలాగే మీరు ఒకవేళ అప్గ్రేడ్ చేయాలనుకున్నారు ఇంటర్నల్ స్టోరేజ్ ని అంటే మీకు ఎక్స్ట్రా స్లాట్ అయితే ఉండదు సేమ్ ఇలాంటి ర్యామ్ స్టిక్ లాగా స్టోరేజ్ పెట్టడానికి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీకు ఏముంటుందంటే 2.5 inch SATA SSDకి అనేది ఒక స్లాట్ అయితే ఉంటుంది పెద్దది. సో అక్కడ మీరు ఎక్స్ట్రా అనేది పెట్టుకోవచ్చు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు సపరేట్గా ఒక SSDనే బయట హార్డ్ డిస్క్ ఉంటుంది కదా అది తీసుకోండి, అది కనెక్ట్ చేసి అయితే వాడుకోండి, మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది ల్యాప్టాప్ ఇంటర్నల్ పెట్టేదానికంటే. ఎందుకంటే మీరు దాన్ని ఈ ల్యాప్టాప్ యూస్ చేసుకోవచ్చు, ఒకవేళ కావాలంటే మీ మొబైల్కి యూస్ చేసుకోవచ్చు, వేరే ల్యాప్టాప్కి ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇక సాఫ్ట్వేర్ హ్యాండ్లింగ్ ఇక ల్యాగ్స్ గురించి మాట్లాడినట్లయితే నేను ఎటువంటి ల్యాగ్ అయితే ఫీల్ అవ్వలేదు. కొన్నిసార్లు అయితే ఫీల్ అయ్యాను ఎక్కడంటే అడాబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసినప్పుడు, ఇట్లా కొన్ని ట్రాన్సిషన్స్ అవన్నీ యూస్ చేసినప్పుడు. బట్ మీడియా ఎన్కోడర్ అయితే ఒకటి ఉంటుంది అడాబీలో, సో అది నేను కనుక రన్ చేస్తే మనకి ప్రాక్సీస్ అయితే క్రియేట్ చేస్తుంది, డమ్మీ ప్రాక్సీస్ అనమాట అవన్నీ. సో దట్ నేను యాక్చువల్గా అది స్మూత్ గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఎక్కువ హీటింగ్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే కూలర్ బూస్ట్ అయితే ఆటోమేటిక్ గా ఆన్ చేస్తాను. సో ఇది మనకి హీట్ అనేది బయటకి డిసిపేట్ చేస్తుంది ఫాస్ట్ గా. అండ్ ఛార్జింగ్ పెట్టి అయితే వాడతాను, ఛార్జింగ్ పెడితేనే మాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది దీంట్లో. అండ్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా హ్యాండిల్ చేసి నాకు ఎప్పటి వరకు ఎటువంటి క్రాషింగ్ రిపోర్ట్ అయితే రాలేదు. అడాబీలో వచ్చింది కొన్నిసార్లు, అది నేనైతే వాడే సాఫ్ట్వేర్ అలాంటిది అనమాట. అర్థమైంది అనుకుంటా మీకు ఏంటని. ఇక హీటింగ్ గురించి మాట్లాడితే ఈ ల్యాప్టాప్ చాలా హీట్ అయితే జనరేట్ చేస్తుంది బయటికి. గేమింగ్ ల్యాప్టాప్స్ అన్ని కూడా బయటకి అయితే హీట్ చాలా అయితే జనరేట్ చేస్తుంటాయి. దాన్ని మీరు కాంపెన్సేట్ చేయాలంటే మీరు ఎక్స్ట్రా కూలర్ బూస్ట్
బూస్టర్ అనే టెక్నాలజీ లైక్ ఒక ఫ్యాన్ ఉంది ల్యాప్టాప్ లో, ఆ ఫ్యాన్ తో మీరు బయటకి అనేది పంపించచ్చు హీట్ ని. అదే విధంగా మీ దగ్గర ఒకవేళ కింద ఇప్పుడు ల్యాప్టాప్ టేబుల్స్ అయితే వస్తున్నాయి, స్టాండ్స్ అని చెప్పండి, దాంట్లో మనకి ఫ్యాన్స్ అయితే ఉంటున్నాయి. ఆ ఫ్యాన్స్ ఉండడం వల్ల కూడా మీరు హీట్ అనేది బిన్ అయితే బయటకి పంపించచ్చు. ఈ విధంగా రకరకాలు అయితే ఉంటాయి అనమాట బయట ఆప్షన్స్ చూస్ చేసుకొని మీరు అనేది యూస్ చేసుకోవాలి. ఈ ల్యాప్టాప్ లో థర్మల్స్ అనేది ఓకే, బట్ ఎక్కువ అయితే లేదు. అంటే ప్రతి ఒక్కసారి మీరు ఫ్యాన్ ఆన్ చేయాల్సిందే లోపల నుంచి హీట్ బయటకి వెళ్ళాలంటే మాత్రం. అండ్ ఈవెన్ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు ఈ ల్యాప్టాప్ ఎత్తి మీరు ల్యాప్ మీద అంటే మీ తొడ ఏరియాలో పెట్టుకొని చేయాలన్నా కూడా మీరు చేయలేరు అనమాట. అంత హీట్ అయితే జనరేట్ చేస్తుంటుంది ఈ ల్యాప్టాప్ అనేది. అండ్ కీబోర్డ్ ఏరియాలో కూడా ఎక్కువ హీట్ అయితే ఉంటుంది, ఎందుకంటే అక్కడే కనుక మనకి ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ హీట్ అయితే అవుతూ ఉంటుంది. ఇక ఫ్యాన్ గురించి మాట్లాడితే ఫ్యాన్ అయితే హెవీ నాయిస్ అయితే వస్తుంది guys దీంట్లో. ఇది ఉంది ఆన్ చేస్తే మాత్రం అందరూ మీకల్లా చూస్తారు ఏంట్రా అయినా సడన్ గా సౌండ్ వస్తుందని చెప్పని. సో ఆ విధంగా అయితే ఉంటుంది ఫ్యాన్ నాయిస్ అనేది. ఒకసారి మీరే వినండి ఎలా ఉంటుంది ఫ్యాన్ నాయిస్ అనేది. ఈ ల్యాప్టాప్ని ఎక్కడ క్యారీ చేయాలన్నా మీకు సపరేట్గా ఒక బ్యాగ్ అయితే ఉండాలి, ఎందుకంటే మనకి దీంట్లో స్లిమ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ థిక్నెస్ అనేది చాలా తక్కువ అనమాట. ఒకవేళ మీరు బట్టలు ఒకే బ్యాగ్లో ఈ ల్యాప్టాప్ ఒకే బ్యాగ్లో పెట్టి పోవాలంటే మాత్రం అది కుదరని పని అనేది చెప్పాలి. ఎందుకంటే మీరు ఎక్కువ కొంచెం లిటిల్ ప్రెజర్ పెట్టినా కూడా ఏమవుతుందంటే వెంటనే అది మీకు నాకైతే అనిపించింది ప్రతి ఒక్కసారి నేను అట్లా 2 సార్లు ఎత్తుకెళ్ళాను, అప్పుడు అనిపించింది ఒరే ల్యాప్టాప్ ఏమైనా అయిపోద్ది అని చెప్పని. బట్ సేఫ్గా అయితే వచ్చింది మొత్తానికి. బట్ నేను తర్వాత నుంచి అయితే దీనికి సపరేట్ ఒక బ్యాగ్ అయితే క్యారీ చేస్తాను. ఈ ల్యాప్టాప్కి, చార్జర్కి, హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా సపరేట్గా పెట్టుకొని అయితే వెళ్తాను. ఎన్ని బ్యాగ్స్ అయినా సరే ల్యాప్టాప్ మాత్రం సపరేట్ బ్యాగ్ అయితే మెయింటైన్ చేస్తాను. ఇక మాట్లాడదాం ల్యాప్టాప్ అవైలబిలిటీ. ఈ ల్యాప్టాప్ అవైలబుల్ ఉంది అన్ని చోట్ల అని చెప్పని. సో ఈ ల్యాప్టాప్ అనేది ప్రెజెంట్ నేను చెప్పే కాన్ఫిగరేషన్స్ అవైలబుల్ లేకపోవచ్చు, కానీ వేరే కాన్ఫిగరేషన్స్ అయితే అవైలబుల్ ఉంది అమెజాన్ అలాగే MSI ఓన్ వెబ్సైట్స్ లో కూడా. నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ప్రైస్ ఎంత ఉంది, ఏం కాన్ఫిగరేషన్స్ ఉన్నాయని చెప్పని. కాన్ఫిగరేషన్స్ అంటే మీకు ప్రాసెసర్ చేంజ్ అయి ఉంటుంది, ర్యామ్ చేంజ్ అయి ఉంటుంది, అలాగే గ్రాఫిక్ కార్డు 4GB ఉంటుంది, 2GB ఉంటుంది, లేకుంటే 6GB కూడా ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ ర్యామ్ చూస్తుంటే 8GB ఉంటుంది, 16 ఉంటుంది, 32 కూడా ఉంటుంది. ఈ విధంగా కాన్ఫిగరేషన్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కాన్ఫిగరేషన్ చేంజ్ అయింది, ఎక్కువ స్పెక్స్ ఇస్తున్నారంటే మాత్రం మీకు ఎక్కువ ప్రైస్ కూడా వెళ్తుంది. ఈవెన్ 1 lakh కూడా దాటి వెళ్ళొచ్చు, చెప్పలేము అది. అందుకే ఒకసారి బెటర్ కింద లింక్స్ ఉన్నాయి, లింక్స్ క్లిక్ చేసి ఒకసారి చూడండి, మీకు నచ్చితే కొనుక్కోండి. అండ్ ఆల్సో కొనే ముందు కూడా మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ కొనాలనుకున్నట్లయితే మీరు ఎప్పుడు ఆఫర్స్ టైంలో కొనడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే అప్పుడే మీకు మంచి బెటర్ వాల్యూకి అయితే వస్తాయన్నమాట ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ. ఓకే గైస్, ఇది ఫైనల్ గా రివ్యూ. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కొన్ని కామన్ క్వశ్చన్స్ అప్పుడు నాకు వీడియోలో అడిగింది. అసలు MSI ల్యాప్టాప్స్ ఎక్కడివి అంటే, MSI ల్యాప్టాప్స్ మనకి ఆరిజిన్ వచ్చి అంటే ఎక్కడ పుట్టాయంటే చైనా బ్రాండ్ అనమాట. ఇది చైనా నుంచి మనం ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ MSI బ్రాండ్ని ట్రస్ట్ చేయొచ్చా, ఎస్పెషల్లీ ట్రస్ట్ చేయొచ్చా అంటే ఎస్, మీరు ట్రస్ట్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా MSI ల్యాప్టాప్స్. నేనైతే 2 years నుంచి వాడుతున్నాను, ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఇకపోతే మనకి MSI ల్యాప్టాప్స్ ఎన్ని ఇయర్స్ అయితే యూస్ చేయొచ్చు, ఇది మీ డిపెండ్ అండి, మీరు ఎలా యూస్ చేస్తున్నారు దాని మీద డిపెండ్ అయితే ఉంటుంది MSI ల్యాప్టాప్స్ అనేది. కొంతమంది 1 year యూస్ చేస్తారు, కొంతమంది 2 years అనమాట. నేనైతే ఇప్పుడు 2 years అయిపోయింది, 2 years ప్లస్ అయితే యూస్ చేస్తున్నాను. నేను ఫ్యూచర్లో మార్చాలంటే ట్రై చేస్తున్నాను, అంటే మ్యాక్ షిఫ్ట్ అవుదామని. బట్ చూద్దాం, ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా కొన్ని ఇంటర్నల్గా, సో అవన్నీ క్లియర్ అయితే కొందాను, లేదంటే ఇదే కంటిన్యూ అయితే చేస్తాను. ఇకపోతే సర్వీస్ సెంటర్స్ ఎలా ఉన్నాయి MSI ల్యాప్టాప్స్. సర్వీస్ సెంటర్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి MSI ల్యాప్టాప్స్ ఆల్ ఓవర్ ఇండియా అనమాట. మంచి రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు సర్వీస్ సెంటర్ మీ నియర్ బై ఉందా లేదా తెలుసుకోవాలంటే జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి MSI సర్వీస్ సెంటర్స్ అని సెర్చ్ చేస్తే మీకే తెలుస్తాయి ఎన్ని సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి మీ నియర్ బై ఏరియాస్లోని. ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎటువంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే లాస్ట్ క్వశ్చన్, ఇది MSI స్పాన్సర్ చేసిన వీడియో కాదండి, MSI అయితే స్పాన్సర్ చేయలేదు. ఈ వీడియో స్పాన్సర్ చేస్తే బాగుండు. ఇది నా ఓన్ రివ్యూ అనమాట, అంటే నేను యూస్ చేసి నా యొక్క ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, అంతేగాని MSI చెప్పిందని చెప్పి అయితే చేయట్లేదు. సో ఇది గైస్ ఓవరాల్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి, ఎందుకంటే నేను కొన్ని కామెంట్స్ పిక్ చేసి అవి మళ్ళీ ఒక వీడియోలో పోస్ట్ అయితే చేస్తాను అనమాట. అంటే ఏమున్నాయి మీకు ఆన్సర్స్ చెప్పేలాగా అందరికీ అర్థమవుతుంది కదా, అందుకని మెయిన్ క్వశ్చన్స్. సో అందుకే చెప్తున్నాను, కింద కామెంట్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, సో దట్ అది చాలా మందికి యూస్ఫుల్ కూడా అవ్వచ్చు.